ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంట్ను సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,53,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా పాయల్ శంకర్ గారు? మీరు మీరు చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపడికో మిత్రమా, ఒక శాంటిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది. సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినావా? పేజ్ నెంబర్ 33 ఒక్కసారి చదువు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలో ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలల్లా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు, ముస్లిం ఎంత ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష.